ఆ, అల్లుడు ఆ, ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అయితే సూపర్ సూపర్ బాగుంది సినిమా వస్తున్నది సూపర్ తేజస్వి చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎక్కడ చూడరు ఇలాంటి క్లైమాక్స్. ఇట్ విల్ టచ్ యువర్ హార్ట్స్. డెఫినెట్లీ మస్ట్ వాచ్. బెస్ట్ లవ్ స్టోరీ ఆఫ్ ద ఇయర్ ఇది. అసలు మిస్ అవ్వద్దు మూవీ. అందరూ ప్లీజ్ వాచ్ అండ్ కమెంట్ అండ్ రేట్ అండ్ వాచ్ ద మూవీ. థ్యాంక్ యూ. సూపర్ ఉందన్న. బాగుంది. క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. క్లైమాక్స్ మూవీ బ్లాక్ బస్టర్ అన్న. స్టోరీ అందరూ వచ్చి థియేటర్ లో చూడాల్సిన మూవీ. సూపర్ ఉందన్న. బాగుంది. సూపర్ సూపర్ గ్రేట్. బాగుంది. సూపర్ సూపర్ ఉంది. సేమ్ మా ఊరి దగ్గర. ఓకే ఓకే గుడ్. బాగుంది. సూపర్ 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 నెక్స్ట్ లెవెల్. సూపర్ 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 సినిమా. సినిమా మాత్రం ఘోరం నడిపించాడు. ఘోరం అంటే ఘోరం. అసలు ఇంతవరకు ఈ మధ్య కాలం ఇట్లాంటి సినిమా ఎప్పుడు రాలేదు. డేంజర్ నడిపించింది. 30 నిమిషాలు మాత్రం ఖర్చు మొత్తం ఆగిపోయాయి. అందరి సినిమా పక్క డేంజర్ సినిమా మస్తు ఘోరం ఉంది. అన్న ఇలాంటి లవ్ స్టోరీ ఎప్పుడు మనం చూడలేదు. గ్రేట్ లవ్ స్టోరీ అన్న. గ్రేట్ అన్న. లిటిల్ ఆర్ట్స్ కంటే ఇంకా హైట్ పడుతుంది. లిటిల్ ఆర్ట్స్ కంటే ఎక్క హైట్ పడుతుంది. ఒకటే తాగింది. సినిమా చాలా బాగుంది. కమర్షియల్ సినిమాల కన్నా చాలా కొత్తగా ఉంది. చాలా బాగుంది. క్లైమాక్స్ బాగుంది బ్రో. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. వర్త్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగుంది. 5 out of 4. బాగుంది. చాలా బాగుంది. బాగుంది బ్రో. ఎక్సలెంట్. బాగుంది. బాగుంది. బాగుందన్న. సూపర్ అన్న. మంచిగా మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. సూపర్. బాగుంది. సురేష్ బాబుకి సూపర్ హిట్ అంటే హిట్. బాగుంది అన్న. ఎలా బాగుంది. స్టోరీ బాగుంది. బాగుంది. మా అబ్బాయి సినిమా నచ్చిందండి. ఇక్కడ మా అబ్బాయి ఎలా అన్నట్టు క్లైమాక్స్ చూసినా ఏడ్కొచ్చిందా? బాగుంది. మీ అబ్బాయి కన్న కళలు నెరవేరి అనుకోవచ్చా? నెరవేరని అనుకుంటాను. నెరవేరాలి ఇంకా. సరే. గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని ఎందుకన్నారో నాకు మూవీ చూసినాక అర్థమైంది. ఇట్ ఈస్ ఎమోషనల్, ఎంపథెటిక్, వండర్ఫుల్. అసలు బెస్ట్ మూవీ ఐ హావ్ సీన్ ఇన్ రీసెంట్ టైమ్స్. అదిరిపోయింది. బాగుందన్న. బాగుంది. సూపర్ హిట్. బాగుందన్న. ది గ్రేటెస్ట్ లవ్ స్టోరీ. సినిమా బాగుంది. సినిమా చాలా బాగుంది. ఎమోషనల్ లవ్ స్టోరీ. అంటే 90s కిడ్స్ కి చాలా బాగా నచ్చుతుంది. చాలా బాగుంది. అంటే ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ. చాలా అంటే మనం బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి లవ్ స్టోరీ చూసాం, ఒక మంచి ప్రేమ కథ చూసామనే ఒక ఫీలింగ్ తో బయటకు వస్తాం. చాలా రోజుల తర్వాత ఒక గ్రేటెస్ట్ లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ కలిగింది బ్రో. చాలా బాగుంది. చాలా బాగుంది.
అన్న సూపర్ అన్న, మూవీ మాత్రం సూపర్. లాస్ట్ 30 minutes మాత్రం just నిజం అన్న, అది మాత్రం నిజం. గ్రేటెస్ట్ లవ్ స్టోరీ కదా, దానికంటే ఎక్కువ అన్న. అవుట్ ఆఫ్ 10 కు 10 అన్న. చాలా మంది ఆడియన్స్ కూడా ఎంతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. నాకు మాత్రం పట్టలేదన్న, చాలా ఎమోషనల్ ఉన్నా, మాట్లాడలేదన్న, ఏం మాట్లాడు. థ్యాంక్స్ అందరికి, ఆడియన్స్ అందరికి థ్యాంక్స్ అన్న. సినిమా బాగుందన్న. అందరూ జనాలందరూ కూడా చాలా ఎమోషనల్ గా చెప్తారు. క్లైమాక్స్ మాత్రం క్లైమాక్స్ ఎవరు ఇలా చేస్తారని దానికి అంటే ఇంకా వాళ్ళు తీసుకున్న వాళ్ళకి నచ్చింది చూడన్నా, అదే నాకు సార్ వాళ్ళకి నచ్చి చూసారా ఎలా అనిపించారు రెస్పాన్స్? కళ్ళలో నీళ్ళు తిరిగేది. 1.5 year కష్టం. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. మీకు నేను రుణం తీర్చుకోలేనన్నా. థ్యాంక్ యూ సో మచ్. నచ్చిందంటే సాయిలు కంపెనీ డైరెక్షన్ నచ్చిందా వెంకన్న? థ్యాంక్ యూ. ప్రతి ఊర్లో బ్యాండ్ పగిలిపోరా. బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే అనుకున్నాను కానీ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతున్నారు ఇంత బాగా. ఏం చెప్పాలి, మాటలు రావట్లేదు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. రెస్పాన్స్ ఆడియన్స్ ఎలా ఉంది? ప్రతి ఒక్కరు ప్రతి సీన్ కనెక్ట్ అవుతున్నారండి. అవుతున్నారా లేదా? లవ్ సీన్స్ కే కాదు, ఎమోషనల్ సీన్స్ కి కూడా. లాస్ట్ 30 minutes ఎలా అనిపించింది? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. ఫుల్ ఎమోషనల్ మూవీ బ్రో. ఫస్ట్ మీకు కామెడీ ఉంటది, దాని తర్వాత లవ్ ఉంటది, దాని తర్వాత కొంచెం సైకోయిజం ఉంటది, దాని తర్వాత ఎమోషనల్ ఉంటది. ఇవన్నీ కలగలిపిన సినిమానే మన రాజవేడ్ సాంబాయ్. అందరు సినిమా మీకు ఎలా ఉందో అనిపించింది జెన్యున్ గా బ్రో. ఇన్ని కలగలుపు ఉంటాయి బ్రో రాజవేడ్ సాంబాయ్ సినిమాలో. ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. సురేష్ బాబు అన్న చెప్తున్నా, ప్లీజ్ అందరూ చూడండి. ఇది చాలా ఇది బ్రో, ఇది రియల్ సంఘటన. లవ్ స్టోరీ టైటిల్ పెట్టారు. నిజం వర్త్ అనిపించిందా? వర్త్. రాజకీయాలకి ప్రేమించడం ఎవరు లేరు. చాలా బాగుందన్న. సో చాలా రియలిస్టిక్ అనిపించింది, చాలా బాగుంది. క్లైమాక్స్ కూడా చాలా అదిరిపోయింది. వాళ్ళు ఏదైతే హైలైట్ చేశారో ఆ లెవెల్లోనే ఉంది. చాలా బాగుందన్న. ఈ మధ్య కాలంలో అంత మంచి ఒక రియలిస్టిక్ క్లైమాక్స్ అయితే చూడలేదు. చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది చైతు గారి యాక్టింగ్ గురించి. ఆయన చింపేశారు. ఆయన వచ్చిన ప్రతి సీన్ కూడా థియేటర్ దద్దలిపోయింది. ఆ లెవెల్లో ఉంది ఆయన యాక్టింగ్ అయితే. అండ్ బంగపతిని మించి చేస్తే చేశాడు యాక్టింగ్ వరకు. చాలా బాగా అనిపించింది. అంటే బయట వేరే ఒకటి పోట్రే చేశారు, అది లేకపోయినా సరే దానికి మించి క్లైమాక్స్ అయితే ఉంది. చాలా బాగా ఎమోషనల్ గా చాలా బాగా వర్కౌట్ అయింది. ఎలా అంటే ఇప్పుడు చైతు గారు బయట కనిపిస్తారు, వాళ్ళతో కొట్టేంత లెవెల్లో అది క్లైమాక్స్ చాలా బాగా ఇదైతే వర్కౌట్ అయింది. బాగా అనిపించింది. చైతు జనరల్ ఆయన కంటే చాలా బాగా యాక్ట్ చేశాడు. ఈయన చాలా బెటర్ ఆయనతో కంపేర్ చేసుకుంటే. డెఫినెట్ గా అసలు మొత్తం జీవించాడు అనిపించింది. ఆయన బాడీ లాంగ్వేజ్ అయినా లేదా డైలాగ్ డెలివరీ అయినా సరే ప్రతిదీ. ఆయన వచ్చిన ఒక 10 scenes ఉంటాయి మొత్తం, ఆయనకి దద్దరిల్లిపోయింది. ఎక్కడ కూడా ఒక ఈ సినిమా కాకుండా ప్రతి సీన్ దద్దరిల్లిపోయింది. నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేశాడు. ఆయన మ్యూజిక్ అంటే ఏదైతే ఒక సాంగ్ ఉందో ఆ సాంగ్ తో మొత్తం నడిపించారు. అండ్ దానికంటే మెయిన్ గా చెప్పాల్సింది కూడా ఏంటంటే ఒక ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి కదా, ఆ సాంగ్స్ కూడా పెట్టి చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ మొత్తం అది చాలా బాగా అనిపించింది. అండ్ ఫైనల్ గా వచ్చే ఆ ఎమోషనల్ బీజం అయితే అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఒక రెగ్యులర్ స్టోరీ అంటే వాళ్ళు ఎలాగో రియల్ స్టోరీ అని చెప్తున్నారు కాబట్టి ఒక లవ్ చేసుకున్న వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఎలా కలుసుకున్నారు అనేది ఒకటి. అది కొంచెం క్లైమాక్స్ ఒక చిన్న ట్విస్ట్ అవుట్ పెట్టుకున్నారు. బట్ చాలా బాగా వర్కౌట్ అయింది.
ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. మీ పాయింట్ ఆఫ్ గవర్నమెంట్ సపోర్ట్ పెళ్ళిస్తారా, పెళ్ళేసుకోవాలా? సార్ రేటింగ్ ఎంత సార్ ఫైనల్? 3 ఇవ్వచ్చు అన్న. ఎందుకంటే ఇంత మంచి బడ్జెట్ లో లేదంటే మేము పెట్టిన 100 రూపీస్ టికెట్ కి అయితే 200% న్యాయం అయితే చేశారు, అదైతే గ్యారంటీ. అనుకోండి సినిమా బట్టలు తిరుగుతాను డైరెక్టర్. సో నిజంగా ఇవ్వాల్సిన అవసరం లేదా? ఆయన ఫుల్ గా బట్టలు వేసుకుని మరీ తిరగచ్చు, సాంబ్రాణంగా తిరగచ్చు, అంత లెవెల్లో ఉంది. చాలా బాగా తీశాడు అండ్ టేకింగ్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది క్లైమాక్స్ అన్న. క్లైమాక్స్ అయితే మీరు 2 hours ఎంత ఎంజాయ్ చేసినా సరే క్లైమాక్స్ వచ్చారు అంత ఎమోషనల్ అవుతారు. నెక్స్ట్ లెవెల్ క్లైమాక్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడే రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ చూసానన్న. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. ఇప్పటికి అదే ట్రాన్స్ లో ఉన్నా, అంటే ఆ రేంజ్ లో ఉంది. ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఇలాంటి స్టోరీ తోటి వచ్చారంటే చాలా మంచి స్టోరీతో వచ్చారు. సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ నుంచి క్లైమాక్స్ వరకు నెక్స్ట్ లెవెల్ అన్న. ఫస్ట్ హాఫ్ ఏదో ఫన్ గా ఎమోషనల్ గా వెళ్ళిపోతుంది, బట్ క్లైమాక్స్ మాత్రం నెవర్ బిఫోర్ ఇన్ TFI అన్న. ఆ రేంజ్ లో ఉంది. చాలా అంటే చాలా ఎక్కేసింది, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ లవ్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, లవ్ లో లేని వాళ్ళు కావచ్చు, చాలా బాగా అందరు రిలేట్ అవుతారు. అండ్ కొన్ని చోట్ల మీరు ఏడుస్తారన్న. నా గ్యారంటీ సినిమా అయితే దద్దరిల్లిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ మ్యూజిక్ అన్న, మ్యూజిక్ ఆ సాంగ్ అయితే అందరు డాన్స్ చేస్తారు. సో నెక్స్ట్ లెవెల్ అనిపించింది స్టోరీ కూడా అండ్ సాంగ్స్ కూడా. సో డైరెక్టర్ గారు ఇలాంటి స్టోరీస్ అనుకోవడమే కాదు, దాన్ని ప్రాపర్ గా మాకు అర్థమయ్యేలా చూపించారు. సో చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ. నేను ఇప్పుడు ఒక్కడినే వచ్చా, రేపు మార్నింగ్ నా లవర్ తో వెళ్తా, ఎందుకంటే అంత బాగుంది స్టోరీ. సో ప్లీజ్ డు వాచ్ ఇన్ థియేటర్స్. ఇది చిన్న సినిమా కాదు, మంచి కంటెంట్ ఉన్న సినిమా. సో ప్లీజ్ డు వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. రాజు వెడ్స్ రాంబాయ్ ఇప్పుడే మూవీ చూశాను, నిజంగా ఎక్సలెంట్. ఇలాంటి క్లైమాక్స్ నేను ఎప్పుడు చూడలే, అంత వెరైటీగా ఉంది క్లైమాక్స్. దాంతోపాటు ఇలాంటి లవ్ స్టోరీ కూడా కొత్తగా తీశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో రాజు అండ్ రాంబాయ్ ఇద్దరు యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అవార్డ్ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ ఇద్దరిది. సో ఇప్పటికే ఐబొమ్మలో అతను పట్టుకొని టికెట్ రేట్ తగ్గించి మరి సినిమా రిలీజ్ అయింది. సో ఖచ్చితంగా జనాలు థియేటర్కి వస్తారు. ఇది 1 week వరకు హౌస్ఫుల్ బోర్డు ఉంటుంది. సో యూత్ మొత్తం కాలేజీలో కాకుండా థియేటర్ దగ్గరే ఉంటారు అందరూ. అంత బాగుంది, అంత మంచి లవ్ స్టోరీ, అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. డోంట్ మిస్, ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. గుడ్ ఫీలింగ్, హార్ట్ టచ్ చేసింది లవ్ స్టోరీ. నిజంగా వాళ్ళ ఇద్దరు యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. నాకైతే పర్సనల్ గా యాక్టింగ్ నచ్చింది వాళ్ళిద్దరిది. థ్యాంక్ యూ. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా అయితే మామూలు లేదు భయ్య, వేరే లెవెల్ అనిపించింది. కొత్త లవ్ స్టోరీ, చాలా కొత్తగా ఉంది. అసలు వండర్ఫుల్, నిజంగా డైరెక్షన్ అయితే అదిరిపోయింది భయ్య. అంటే ఆ స్టోరీ పరంగా చూసుకుంటే ఇంతవరకు ఎప్పుడు చూడని లవ్ స్టోరీని ఒక డిఫరెంట్ జోనర్ లో తీసుకొచ్చారు. అసలు ఇలాంటి లవ్ స్టోరీ మీరు ఇంతవరకు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా చూసుండరు. నాకు తెలిసి నా లైఫ్ లో ఇదే మొట్టమొదటిసారి అన్నమాట ఇంత మంచి లవ్ స్టోరీ. నాకు తెలిసి ఒక వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అంటారు, నెక్స్ట్ లెవెల్ లో ఉంది. డైరెక్షన్ అదిరిపోయింది భయ్య. అంటే లవ్ స్టోరీని ఈ విధంగా ఇంతవరకు ఎవరు తీసుకురాలి. ఇంతమంది డైరెక్టర్లు ఇన్ని స్టోరీస్ చూసాం కానీ ఇంత లవ్ స్టోరీ అనేది ఇంత డిఫరెంట్ గా ఇంతవరకు చూడలేదు. ఈ సినిమా అసలు మామూలే లేదు. రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా చాలా చాలా బాగుంది. ఒక రియల్ లవ్ స్టోరీ, చాలా డిఫరెంట్ గా ఉంది. అసలు కాన్సెప్ట్ అదిరిపోయింది భయ్య. నిజంగా అంటే ఆడియన్స్ కి మాత్రం అదిరిపోయింది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మామూలు కేకలు అనమాట, మోతలు, అరుపులే అనమాట థియేటర్ లో. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బిఫోర్ మాత్రం సెంటిమెంట్, తండ్రి కొడుకుల సెంటిమెంట్ అయితే అదిరిపోయింది. క్లైమాక్స్ నిజంగా కంటతడి పెట్టేస్తారు భయ్య. సీన్స్ చాలా బాగుంది. అలాగే సాంగ్స్ కూడా, ప్రతి సాంగ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, RR కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక అద్భుతమైన సినిమా భయ్య. నాకు తెలిసి ఈ ఫ్రైడే బ్లాక్ బస్టర్ హిట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. చాలా బాగుంది. అసలు డోంట్ మిస్. లవర్స్ కాదు అని కాదు, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా భయ్య, మిస్ అవ్వద్దు అసలు. రాజు వెడ్స్ రాంబాయ్, మోపిదేవి రాహుల్ గారి అండ్ వేణు ప్రొడక్షన్ లో వచ్చింది సినిమా. ఇంత మంచి నీట్ కంటెంట్, ట్రెడిషనల్ డీసెంట్ హోమ్లీ ఫ్యామిలీ కంటెంట్, యూత్ఫుల్ 90s కిడ్స్ కి 2000 కిడ్స్ కి ప్రాపర్ గా ఇంజెక్ట్ అయ్యే ఫిల్మ్ చాలా బాగా చేశారండి మన కాంపటి సాయిల్ గారు. మీరు ఇచ్చారు స్పీచెస్ స్టేజెస్ మీద, దానికి 100% వర్త్ ఫిల్మ్ అండి. మస్ట్ వాచ్ ఫిల్మ్. యూత్ ఓరియంటెడ్, ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ చాలా బాగా తీశారండి. ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, టెక్నికల్ డిజైన్స్, దేవకృష్ణ కడియాల గారి సౌండ్ ప్రాపర్ గా ఉందండి. థియేట్రికల్ గా చూసినప్పుడు డాల్బీ అట్మాస్ లో అండ్ విజువల్ తో చూసినప్పుడు వాయిద్ గారి సినిమాటోగ్రఫీ. అంటే కొత్త డైరెక్టర్, ఫస్ట్ ఎపిసోడ్ డైరెక్టర్ కి ప్రొడక్షన్ వాల్యూస్, ప్రొడక్షన్ సైడ్ నుంచి 100% చాలా బాగా వచ్చాయండి. ఎందుకంటే టేకింగ్ సైడ్ కానీ, బ్లాకింగ్, షార్ట్ డివిజన్, ఆయన అనుకున్న కథని ప్రాపర్ గా చాలా నీట్ గా క్వాలిటీతో ప్రజెంట్ చేశారు. అండ్ పేరెంట్స్ చేసిన వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చాలా ఫ్రెష్ గా, రియలిస్టిక్ గా, నేచురల్ ఉన్నాయి. పర్ఫెక్ట్ తెలంగాణ స్లాంగ్ యాక్సెంట్ ఈ మూవీలో కల్పిస్తుందండి. 100% సింగ్ సౌండ్ ఫిల్మ్ మేకింగ్ లా ఉంది. బట్ స్టిల్ మనం డిసప్పాయింట్ అవ్వ. ఫిల్మ్ ఎంటర్టైనింగ్ ఉంటుంది, సేమ్ టైం మంచి ఫ్రెష్ కంటెంట్, నీట్ కంటెంట్,
అండ్ మనము తమిళ్లో మలయాళంలో వస్తాయి ఇలాంటి కంటెంట్స్, తెలుగులో చాలా రేరు. ఇంత పర్ఫెక్ట్ రియలిస్టిక్ డ్రామాలు చాలా బాగుందండి సినిమా. మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి, ఓన్లీ ఇన్ థియేటర్స్. నా ఇప్పుడే చూసాను రాజు వెడ్స్ రాంబాయి సినిమా అయితే వేరే లెవెల్ అన్న. ఇప్పుడు దాకా వచ్చిన లవ్ స్టోరీలో ది బెస్ట్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. అంత బాగుందన్నమాట. అసలు రియల్ స్టోరీని తీసుకొని డైరెక్టర్ గారు చాలా గట్స్ తో ఇలాంటి సినిమాలు తీశారనమాట. ఒక పల్లెటూరులో జరిగే రియల్ స్టోరీని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇది ప్రతి ఊర్లో జరిగిద్ది, కాకపోతే ఒక్కొక్క ఊర్లో ఒకలా ఉంటుంది. కానీ ఈ సినిమా మటుకు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆ హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కానీ, హీరోకి హీరో ఫాదర్ కి మధ్య వచ్చే సీన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అనమాట. థియేటర్ మొత్తం అరుపులే అనమాట. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తూ చూసారనమాట. లాస్ట్ లో క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత మంచి క్లైమాక్స్ ఇచ్చారనమాట. సో అందరూ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. అంత మంచి సినిమా అనమాట. సో డైరెక్టర్ గారు స్టేజ్ మీద చెప్పినట్టు చాలా ఎక్స్ట్రా చెప్పారనుకున్నా కానీ చాలా తక్కువ చెప్పారనుకున్నాను. జెన్యున్ రేట్లకి 99 రూపాయలకి సినిమాని అందిస్తున్నారు. సో చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, మంచి కంటెంట్ ఉన్న సినిమా, మంచి సినిమా, మన తెలంగాణ సినిమా అన్నమాట. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్స్ కానీ, రాంబాయి సాంగ్ వచ్చినప్పుడు అయితే థియేటర్ అంతా అరుపులే అనమాట. సో ఒక మంచి లవ్ స్టోరీ అనమాట. అందరికి చాలా నచ్చే సినిమా, చాలా బాగుంది. సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అందరు థియేటర్కి వచ్చి చూడండి. సో హీరోయిన్ అయితే చాలా బాగా చేసింది. సో చాలా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అన్న రాజు వెడ్స్ రాంబాయ్ నేను చాలా రోజుల తర్వాత ఒక ఊరు అంటే చాలా సినిమాలు చూసినామన్నా, ఏ సినిమా అంత అనిపించలే అన్న. ఒక పల్లెటూరు తీసుకోమన్నా, పల్లెటూరు లవ్ స్టోరీ అనిపించింది. అసలు ఈ డైరెక్టర్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్, మీకు కాలు మొక్కాలి సార్. ఏంటి స్టార్ స్టోరీ. నేనైతే ఆ హీరో హీరోయిన్ ఇద్దరు యాక్టింగ్ మాత్రం హీరో కొట్టిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఏం జరుగుతా అన్న ఇంట్రెస్టింగ్ అండ్ వాళ్ళ క్యూట్ లవ్ స్టోరీ అసలు మామూలు లేదు భయ్యా. ఇంకొకటి భయ్యా, అసలు 10 నిమిషాలకు ఒకసారి డాడీ క్యారెక్టర్ అయితే మన చైతన్య గారు, అరే అసలు హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేసిండు. ఎంత సైకోరా నానా అని యాక్టింగ్ చేసిండు భయ్యా. నేను ఇప్పటివరకు ఏ యాక్టర్ చూడలే భయ్యా. హీరో కొట్టిండు. అండ్ హీరోయిన్ రామాబాయి నువ్వు ఎప్పుడు అందరి గుండెలో నిలిచిపోతావు. ఎందుకంటే అలాంటి యాక్టింగ్, అలాంటి ఎక్స్ప్రెషన్స్, ఎందుకంటే మరి ఎక్కడి నుంచో తెప్పిస్తాం భయ్యా. మన తెలుగు వాళ్ళకి ఛాన్స్ అంటే ఇలాంటి సినిమా వస్తుంది. అండ్ డైరెక్టర్ ఒక మాట్లాడారు, ఈ సినిమా హిట్ కాకపోతే నేను అమీర్పేటలో ఇప్పి తిరుగుతున్నాడు సార్. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ సినిమా, మంచి కంటెంట్ ఉంది, మంచి విలేజ్ స్టోరీ. మనకు సినిమా అంటే ఇది. నేను పోయా 100 రూపాయలు పోయా ఫస్ట్ టైం. చాలా రోజుల తర్వాత 300-400 సినిమా పోయినా ఒకే ఒక్క 100 రూపాయలతో రాజు వెడ్స్ రాంబాయి సినిమాకి వచ్చిన సినిమా అంటే ఇది అన్న. ఇలా ఉండాలి, మంచి కంటెంట్, చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ ఇప్పటివరకు ఏ సినిమాలో క్లైమాక్స్ ఉండలేకపోయా. క్లైమాక్స్ మాత్రం మద్రిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయా. అసలు ఆ క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. సో ఇలాంటి సినిమా మనకు మన పల్లెటూరు పక్క లోకల్ సినిమా అంటే ఇదే. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్. మీరు అమీర్పేటలో డైరీ మీద తిరగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కంటెంట్ ఉంది. ఎంతమంది పెద్ద స్టార్ హీరో కాదు, ఏ హీరో పెట్టినా కూడా కంటెంట్ సినిమా అంటే ఇదే. నాకే చాలా బాగా నచ్చింది. సినిమా మాత్రం సూపర్. ఇంకోసారి చూడాలి సినిమాని, అంతే. ప్రేమకు మరణం లేదని మరొకసారి డైరెక్టర్ నిరూపించాడు భయ్య రాజు వెడ్స్ రాంబాయి సినిమా చూస్తే 90s కిడ్స్ కి అందరికి ఒక ఫిదా అయిపోతారు. పల్లెటూరులో ఒక ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ. సినిమా చూస్తే క్లైమాక్స్ లో ఏడిపించేశాడు భయ్య డైరెక్టర్. సాంగ్స్ కూడా అట్ ది సేమ్ టైం సూపర్ గా ఉన్నాయి. అసలు సినిమా అంటే ఇదా అన్నట్టుగా కంటతడి పెట్టేస్తుంది క్లైమాక్స్. సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళన్న చేదు జొన్నలగడ్డకి ఈ సినిమాతోటి ఫిల్మ్ఫేర్ అవార్డు 2025 లో ఖచ్చితంగా కొడతాడని అనుకుంటున్నాను. సినిమా కూడా సూపర్, చాలా బాగుందండి, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు సినిమాకి ఫిదా అయిపోతారు. థ్యాంక్ యూ. రాజు వెడ్స్ రాంబాయి మంచి సాలిడ్ మూవీ, మంచి దమ్మున్న మూవీ, మంచి కంటెంట్ ఉన్న మూవీ. ప్రతి ఒక్కరు చెప్తున్నా, గుండె చేతులు చెప్తున్నా, చాలా బాగుంది. నేను చెప్తున్నా సినిమాలో రామాబాయి క్యారెక్టర్ ఉంది, మంచి గుర్తుండిపోయే క్యారెక్టరేషన్, మంచి గుర్తుండిపోయే మంచి కంటెంట్ ఉన్న సినిమా ఈ సినిమా. సో నిజం బాగా అంటే నిజంగా శైలేష్ నిజంగా ఎంత మంచి డైరెక్ట్ చేసే సినిమా అంటే అంత మంచి డైరెక్ట్ చేశాడు. సో అఖిల్ హీరోగా నటించడం జరిగింది, చాలా బాగా చేశారు. హీరోయిన్ తేజుగా మ్యాంగానే మెయిన్ గా ఒక పేరు తన తెలుగు ఇండస్ట్రీ కొత్త దొరికిండు. అది ఎవరంటే చైతన్య జొన్నలగడ్డ. వేరే లెవెల్ పర్ఫార్మెన్స్, పీక్ పర్ఫార్మెన్స్ అన్న. క్లైమాక్స్ సీన్ మాత్రం చాలా బాగుంటుంది, అద్దరిపోయింది. నిజంగా కొన్ని సీన్స్ ఉంటే బాగా ఏడిపించేశాడు. క్లైమాక్స్ సీన్ కానీ, ఇంటర్వెల్ సీన్ కానీ చాలా బాగుంటుంది. మెయిన్ గా ప్రతి ఒక్క ప్లాట్ అన్న అంటే పల్లెటూరు యొక్క వాతావరణం కానీ, సో బీజం కానీ, సో ప్రొడక్షన్ వాల్యూ కానీ, ఆ డైరెక్షన్ కానీ చాలా కొత్త అనిపించింది, చాలా డిఫరెంట్ అనిపించింది. మెయిన్ గా హీరోయిన్ అన్న జానీ ఎస్ పాప ఎంత క్యూట్ ఉంది హీరోయిన్ పాప, చాలా బాగుందన్న. నిజంగా ప్రతి ఒక్క సీన్ కూడా కొన్ని సీన్ చూస్తే నిజంగా ఇంత బాగా తీశారు, ఇంత బాగా డైరెక్షన్ అనిపించి ఇది కదా సినిమా అంటే, ఇది కదా డైరెక్షన్ అంటే, ఇది కదా మ్యూజిక్ అంటే, ఇదే కదా మంచి క్లైమాక్స్ అంటే అలా ఫీలింగ్ అనేది ప్రతి ఒక్క మంచి సినిమా, మంచి దమ్మ సినిమా. ఈ సినిమా చాలా చెప్పాడు డైరెక్టర్, చెప్పాడు మన
ప్రొడ్యూసర్ చెప్పారు సినిమా బాగాలేకపోతే నేను బట్టలు తిరుగుతాను. నేను చెప్తున్నా ఓపీ ఒక పబ్లిక్ చెప్తున్నా ఈ సినిమా బాగాలని చెప్తే నేను సగం గుండె పోసుకొని కడ్డాతో ఫిల్మ్ ఛానల్ ముందు నిల్చోట. అంత బాగుంది, మంచి దమ్మని సినిమా. మీరు డబ్బు ఎక్కడ పోయాయి, మీరు పెట్టే డబ్బులు మాత్రం 100% వర్తన ఫీల్ కడుతుంది. ఒక చెప్తున్నా వాషింగ్ పౌడర్ ఇన్వెస్ట్ రోజు మీ కర్మ వచ్చి చూడండి, చాలా బాగుంది. రాజు వెడ్స్ రామాబాయ్ మంచి హైలైట్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. బాగుందన్న ట్విస్ట్ మాత్రం లాస్ట్ లో కొత్త ఉంది, బాగుంది. చూడలే ఈ ట్విస్ట్ అయితే చూడలే, కొత్తగా ఉంది కదా అన్న. రేటింగ్ 9%. సూపర్, ఇంతవరకు అయితే ఇలా చూడలే ఇలాంటిది అయితే. ఇప్పుడు లాస్ట్ ట్విస్ట్ అయితే వివచ్చంగా ఉంది. మెయిన్ గా అఖిల్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మన దగ్గర ఉన్న టాలెంట్ ని ఇలాంటి సినిమాల ద్వారా బయటకు రావడం ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా బాగా చేశాడు అబ్బాయి. అలాగే రాంబాయి ఫాదర్ గా చేసిన ఆయన ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఆయన చేసింది. అంటే ఎంత మంచి యాక్టర్స్ ఉంటారు, ఇంత మంచి యాక్టర్స్ ఉన్నారు, బయటకు రావడానికి ఒక స్కోప్ దొరకాలంటే ఇలాంటి టాలెంట్ సపోర్ట్ చేయడానికి డెఫినెట్లీ ఈటీవీ ఇస్తున్న ప్రోత్సాహం చాలా బాగుంది. సురేష్ బొబ్లీ ఫస్ట్ మెయిన్ సురేష్ బొబ్లీ ఇచ్చిన మ్యూజిక్ త్రూ అవుట్ నేను చాలా ఎంజాయ్ చేశాను. డెఫినెట్లీ ఆయన చాలా విరాట పర్వం ఇలాంటి మంచి సినిమాలు ఇచ్చి రాజు రాంబాయి డెఫినెట్లీ అతని కెరీర్లో ఒక మార్గం నిలబడుతుంది అనుకుంటున్నాను. ఇంకొకటి సాయిలు, ఈ పేరుకి గట్టిగా వినబడుతుంది. మంచి రా టాలెంట్ అది. అందరూ కూడా డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి మాత్రమే సినిమా చూడండి. గుడ్ లక్.